Jungle. ప్రతిరోజు కూడా ఒక ఏరియా ఎంచుకుని అక్కడ కార్డన్ సెర్చ్ చేయడం జరుగుతుంది. అంటే కార్డన్ సెర్చ్ అంటే కార్డన్ అంటే ఆ ఏరియాని చుట్టుముట్టడం, సెర్చ్ అంటే అక్కడ సోదాలు చేయడం. అది అందులో భాగంగా ఈరోజు ఉదయం మా నంద్యాల ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డోన్ టౌన్లో చిగురుమాన్పేటలో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి అక్కడ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో డోన్ సిఐ ప్రవీణ్, మన డోన్ రూరల్ సిఐ భాష, ఎస్ఐ సుధాకర్ రెడ్డి, శరత్ కుమార్ రెడ్డి, వాళ్ళ జలదుర్గం ఎస్ఐ విజయ్ కుమార్, తర్వాత డోన్ టౌన్, డోన్ రూరల్, జలదుర్గం వీళ్ళ స్టాఫ్ అంతా కూడా చిగురుమార్పేటలో కార్డినెంట్ సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ఇరుకల రవి అలియాస్ కిలక రవి అని చెప్పి అతని ఇంట్లో సోదా చేసినప్పుడు 130 సెల్ ఫోన్లు అక్కడ దొరకడం జరిగింది ఒక బ్యాగ్లో. అట్లనే దాంట్లో 1,48,500 రూపాయలు క్యాష్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. దాని మీద అతన్ని అక్కడ విచారిస్తే తమిళనాడులో వీళ్ళ ఈ బ్యాచ్ ఉంది, ఈ బ్యాచ్ తమిళనాడు వెళ్ళి అక్కడ తమిళనాడులో రద్దీగా ఉండే ప్రదేశాల్లో జనాల దగ్గర ఈ సెల్ ఫోన్ దొంగిలించుకుని తీసుకొచ్చినట్లు, ఈ సెల్ ఫోన్లు హైదరాబాద్లో వేరే అతను రిసీవర్ ఉన్నాడు, అతనికి అమ్మటానికి రెడీ సిద్ధం చేసినట్లు చెప్పడం జరిగింది. దాని మీద అతన్ని అదుపులోకి తీసుకుని ఈ సెల్ ఫోన్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఏదైతే అక్కడ ఈ సెల్ ఫోన్స్ దొంగతనం చేసుకొచ్చారో ఇద్దరు నవాగను పవన్ వాళ్ళిద్దరు పట్టుకోవాల్సింది ఉంది. సో మొత్తం విలువ కూడా 21 lakhs ఈ సెల్ ఫోన్స్, 130 సెల్ ఫోన్లు, అట్లనే క్యాష్ 1,48,500 ఈ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్లో మా 2 సిఐలు, 3 ఎస్ఐలు వాళ్ళ సిబ్బంది పాల్గొని చేశారు. వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. సో ఈ సెల్ ఫోన్ అఫెండర్స్ డోన్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అదే పనిగా సెల్ ఫోన్ బయటికి వెళ్ళి బయట రాష్ట్రాల్లో కానీ బయట ప్రదేశాల్లో కానీ చేసుకురావడం జరుగుతూ ఉంది. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. అంతకుముందు కూడా ఈ సెల్ ఫోన్ సీజ్ చేసి కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ నిఘా అనేది కంటిన్యూ చేస్తాము. ఇట్లానే రైడ్స్ కూడా చేసి ఇది ఈ అఫెన్స్ జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో దానిపై కేసులు ఉన్నాయి సార్? ఉన్నాయి, దాని కేసు ఎన్ని ఉండొచ్చు సార్? అతని మీద ఇక్కడ 5 ఉన్నాయి, అట్లనే తిరుపతిలో ఉంది, చిత్తూరులో ఉంది, తమిళనాడులో ఉన్నాయి కేసులు. వెహికల్ చెకప్ వెహికల్ కూడా ఏమైనా సీజ్ చేశారా సార్? వెహికల్స్లో ఏమైనా ఉన్నాయా సార్? వెహికల్ కాదు, ఇంట్లో దొరికింది. ఇంట్లో ఇంట్లో